సో చాలా క్లియర్గా బెంగళూరు సెంట్రల్ ప్రిజన్లో అక్కడ వారికి మద్యం సీసాలు, మొబైల్ ఫోన్స్, టీవీ లావిష్గా లగ్జరీస్గా ఉండడానికి వాళ్ళకి అన్ని రకాల సకల సదుపాయాలు. జనరల్గా మనం ఏమనుకుంటూ ఉంటాం, బయట తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించడానికి జైలు వెళ్తాడు అనుకుంటాం. కానీ వాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ జైలుని పబ్గా మార్చేశాడు. కావాల్సిన సమయానికి మద్యం దొరుకుతోంది, తినాల్సిన తిండి తింటున్నాడు, అక్కడికి వెళ్ళిపోయి యథేచ్ఛగా బయటగా మనంగర వాడుతున్నట్టుగా వాళ్ళ లోపల మొబైల్ ఫోన్స్ వాడుతున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, టీవీని గమనిస్తున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతిదీ కూడా లోపల వారు లగ్జరియస్ అండ్ లావిష్గా లీడ్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. సో దీనిపైన చాలా పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తించే అంశం ఏంటంటే ఉగ్రవాదులకు కూడా ఫోన్లు వచ్చాయి. మరి ఆ లోపల ఉన్నటువంటి ఉగ్రవాద మద్దతుదారులు కానివ్వండి, ఉగ్రవాదులు కానివ్వండి, బయటన వారితో ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నారు, ఏమని కమ్యూనికేట్ అవుతున్నారు, ఈ కమ్యూనికేషన్ ద్వారా ఏం జరుగుతోంది, ఎటువంటి ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలా అనేక కోణాల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు బయట ప్రజలు భయపడిపోతున్నారు. సో లోపల ఉన్నటువంటి అత్యాచారాలు, మానభంగాలు చేసిన వ్యక్తి బయట ఉన్నటువంటి పబ్లిక్తో మాట్లాడడం, లేదంటే లోపల ఆల్రెడీ స్మగ్లింగ్ చేసిన వ్యక్తి బయట వ్యక్తులతో మాట్లాడడం. సో ఇలా బయట ఎవరితో మాట్లాడుతున్నారు, తప్పు చేసినటువంటి నేరస్తులు లోపల ఉండిపోయి ఇంత లగ్జరియస్ లావిష్గా ఉండడమే కాకుండా బయట వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, వారికి మొబైల్ ఫోన్స్ ఉండడం, టీవీలు చూడడం, వాడు లగ్జరియస్గా మద్యం లేకపోతే మందు తినడానికి తిండి అంతా దొరుకుతూ ఉంటే వాడు జైలుకు వెళ్ళి దేనికి? సో జైల్లో ఎవరు సమకూరుస్తున్నారు? పోలీస్ అధికారులే కుమ్మక్కైపోయి ఈ రకంగా సమకూరుస్తున్నారా? ఉగ్రవాదులకు కూడా ఫోన్లు ఇస్తున్నారా? అసలు దీని వెనుక ఉన్నది ఎవరు? ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎవరిని ఉపేక్షించమనేది అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్తున్నమాట. ఒకసారి దీనిపైన హోంమంత్రి మాట్లాడుకొచ్చారు, కర్ణాటక హోంమంత్రి. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Those terrorist prisoners, also some of the videos we have seen. Somebody is supplying liquors, drugs and telephones and all these things, mobile phones. All these things I have called a meeting of senior officers. We'll look into it and we'll definitely take serious steps. And maybe if somebody is responsible, we will take serious action on them. I have observed that NIA has made some observations. Yes, that also will be discussed in our meeting. We'll find out why it is happening. If some officers are involved, some police officers, maybe constables, maybe inspectors, maybe, I don't know, warders, who is involved, we will find out. We'll find out and see who was on that point of time on duty and how we... రైట్, ఇది అక్కడ అసలు లోపలికి ఎలా వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు దీని వెనక ఉన్నారు, మొత్తం కూడా డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్కి, డీటెయిల్డ్ ఇంట్రాగేషన్కి మేము ఆదేశాలు జారీ చేస్తామని హోంమంత్రి అంటున్నారు. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, జనరల్గా లోపలటువంటి ఖైదీలకి ఇన్ని ఫెసిలిటీస్ ఏమీ ఉండవు, కానీ బయట నుంచి అందించే వ్యక్తులు అందించాలన్నా కూడా దానికి డెఫినెట్గా 2 లేదా ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాతే లోపలికి వెళ్తూ ఉంటాయి. ఏదైనా కూడా 1-on-1 మీట్ అవ్వాలన్నా కూడా. సో అసలు వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఎలా అందాయి? పోలీసుల పోలీసుల యొక్క వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత ఈజీగా స్మగ్లర్స్కి, టెర్రరిస్ట్లకి ఈ మొబైల్ ఫోన్స్ అంతాయా? ఖచ్చితంగా ఇందులో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే జైలు అధికారులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటు కొంతమంది జైలు సిబ్బంది మాత్రమే ఈ ఫోన్లతో పాటు అక్కడ ఉన్నటువంటి మద్యం బాటిల్ కూడా లోపల తీసుకెళ్ళినట్టు కూడా ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఒక కమిటీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ కమిటీలో కొన్ని నిజాలు కూడా బయట కూడా పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కర్ణాటక హోంమంత్రి చాలా సీరియస్ గా స్పందించారు. ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నాము. ఏ విధంగా లోపలికి వెళ్తున్నాయి, అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు లేవు, ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఆ ఫూటేజ్ కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా జైల్ డీజీ కూడా ఇటు హోంమంత్రి కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. అయితే మొన్న శనివారం రాత్రి కొన్ని వీడియోస్ కూడా బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కావచ్చు, అక్కడ జైల్లో ఉన్నటువంటి వారు టీవీలు చూస్తూ ఫోన్లు వాడుతున్నటువంటి ఆ వీడియోస్ వైరల్ కూడా కావడం జరిగింది. కానీ నిన్న మధ్యాహ్నం వారందరూ కూడా పార్టీ చేసుకున్నటువంటి ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ మద్యం బాటిల్స్ తో పాటు వారికి ఉన్నటువంటి తినడానికి ఉన్నటువంటి ఆ స్టఫ్ కూడా తీసుకొచ్చి అక్కడ ఎవరైతే తీసుకొచ్చారనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ఎక్కడైనా కూడా ఏ జైలైనా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విజిటర్స్ కానీ వారిని కలవడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి సమాచారం సేకరించి దాని తర్వాత దాదాపు 3 డోర్లు ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి 3 గేట్స్ ఉంటాయి. ఆ గేట్ల నుంచే అనుమతి ఉంటుంది. కానీ వీరికి ఈ మద్యం కావచ్చు, ఫోన్లు, టీవీలు ఎవరు తీసుకొచ్చారు, ఏ విధంగా లోపలికి వెళ్తున్నాయి, వీరికి ఎవరు సహకరిస్తున్నారనే అంశాలపై కూడా కర్ణాటక ప్రభుత్వం కూడా
ఈ యొక్క టీమ్స్ కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి 3 రోజుల్లో కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కర్ణాటక హోంమంత్రి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మనోజ్, రైట్. అంటే పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అంటే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు, జైలుకి సంబంధించిన జైలు సూపరింటెండెంట్ కూడా ఉంటాడు. సో ఆయన ప్రమేయంపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నా, ఆయన దగ్గర ఏదైనా ప్రూఫ్స్ లాంటిది, ఆయన ఇంట్రాగేషన్ చేయడం లాంటిది ఏదైనా జరిగిందా పై స్థాయి అధికారులు? అంటే స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ జైలుకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అందులో ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, అందులో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరొక కొత్త టీంతో పాటు ఆ జైల్లో ఉన్నటువంటి సిబ్బందిని మారుస్తూ మిగతా అదనపు జైల్లో ఉన్నటువంటి అధికారులను కూడా కర్ణాటక పోలీసు కూడా పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అంటే వీడియోస్ ఏ విధంగా బయటకు వచ్చాయి, లోపలికి ఎవరెవరు మద్యం తీసుకెళ్లారు, అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు, అక్కడ ఎందుకు సీసీ కెమెరాలు లేవు అనేది కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకోవడం తెలుస్తుంది. ఎందుకంటే ఏ జైలు అయినా కానీ ఎక్కడైనా కానీ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. కానీ వీరు పార్టీ చేసుకునేటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి ఫోన్ల ద్వారా వీడియోలు కూడా బయట వైరల్ అవుతున్నాయి. కాబట్టి కావాలని చెప్పి సీసీ కెమెరాలు తీసేశారా, ఈ అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఉన్నటువంటి ఎంతమంది సిబ్బంది వీరికి సహకరించారనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీ కూడా కూపీ లాగడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఈ జైలు లోపలికి అసలు ఫోన్స్ ఎలా వెళ్ళాయి, ఏం జరిగింది, ఇలా ప్రతిదీ కూడా ఒక కమిటీ వేశారు. కమిటీ ప్రస్తుతానికి పూర్తిగా అసలు ఏం జరిగింది దానిపైన విచారిస్తూ ఉన్నారు. సో దీని వెనుక ఉంది జైలు అధికారులా, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇంకేదైనా చేశారా, అసలు ఎలా వెళ్ళాయి మొబైల్ ఫోన్స్ అన్ని, అసలు వాళ్ళ లోపలికి మద్యం ఎలా వెళ్ళింది, టీవీలు ఏంటి, అన్నిటిపైన ఒక ప్రత్యేక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ దీనిపైన ఇప్పుడు పూర్తిగా విచారణ జరిపి అసలు విషయం బయటపెట్టే అవకాశం ఉంది. ఏదేమైనా మనం జైలుకు వెళ్ళినటువంటి ఆ నేరస్తులు అక్కడ జరిగే సంఘటన వేరు, కానీ బయటికి మనం అనుకునేది వేరు, కానీ లోపల జరిగే సంఘటన వేరు. జనరల్గా మనం పబ్లిక్ పర్స్పెక్టివ్లో లోపలికి వెళ్ళి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అనేక రకాలుగా వాళ్ళకి సినిమాలో చూపించినట్టుగా బండరాళ్ళు కొడతారు, లేకపోతే రకరకాల పనులు చేస్తారు, వాళ్ళకి కొంత డిసిప్లిన్ నేర్పిస్తారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ లోపల వారు లగ్జీరియస్ లావిష్గా మద్యం సేవిస్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉగ్రవాదులు ఉన్నారు, స్మగ్లింగ్ చేసిన వారు ఉన్నారు, దీంట్లో రకరకాల నేరారోపణలు ఎదుర్కొన్న వారందరూ కూడా లోపల నేరం రుజువైన వారు ఉన్నారు, నేరం ఎదుర్కొన్న వారందరూ కూడా లోపల జైలు జీవితం గడుపుతూ ఇప్పుడు ఈ రకంగా మద్యం సీసాలు, తర్వాత వారి చేతిలో ఫోన్లు, టీవీలు అన్నీ కనిపిస్తూ ఉంటే కొంత ఇప్పుడు బయట ఉన్నటువంటి వారికి కూడా ఆందోళన కలిగిస్తోంది, భయపడిపోతున్నారు. అసలు లోపల వీళ్ళంతా కూడా బయటికి ఎందుకు, ఏమని మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఏమన్నా ఆందోళన రేకెత్తించబోతుంది. మరి ముఖ్యంగా ఉగ్రవాదులు బయట వారితో ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తారు, ఎవరితో కమ్యూనికేట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేక కమిటీ వేసింది కర్ణాటక ప్రభుత్వం. ఆ కమిటీ అన్నీ కూడా పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే దాన్ని విచారణ చేస్తామని కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? జైలు లోపల ఇంతటి స్థాయిలో లావిష్గా, లగ్జీరియస్గా మద్యం సేవించడాలు, చేతిలో ఫోన్లు రకరకాలుగా వాళ్ళు వినియోగించడాన్ని మీరు ఎలా చూస్తారో కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.